అదేలేండి. పవన్ కళ్యాణ్ గారికి మీకు ఏంటండి ఆ కెమిస్ట్రీ? నాకు ఎందుకంటే కృషి చేసిన తర్వాత ఆయన ఆయనే మిమ్మల్ని చేయమని అన్నారు, అడిగారని ఎప్పుడో ఎక్కడో ఆయనే చెప్పారు. ఆయనే చెప్పారు. కరెక్ట్. నేను చెప్పలేదు. నేను చెప్పడం తప్పుగా ఉంటుంది. అదేలేండి. నేనే నా రత్నం సినిమా చేయమని అడిగాను. అంటే ఆయనే చెప్పారు. మీ బర్త్డే నాడే అనుకుంటా. ఒకసారి రాయమని చెప్పారు. అవును. అవును. ఏంటి వాట్ ఈస్ ది బెస్ట్ క్వాలిటీ మీకు ఆయనతోని? ఎందుకంటే నాకు తెలిసి పర్సనల్ గా ప్రాజెక్ట్ మీద ఎంత అభిమానం ఉందో మీకు, అంతకు మించి ఒక 100 రెట్లు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని నేను నమ్ముతాను. డెఫినెట్గా ఆయన హీరో. నేను ఎప్పుడు చెప్తాను, హీరోగా అంటే ఆయన వ్యక్తిగా నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆయనలో ఉన్న ఏమంటారంటే ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది. ఆయన పెద్ద గొప్ప డైరెక్టర్. ఆయన డైరెక్ట్ చేయలేదు కానీ ఒకే సినిమా చేశారు. మా డిస్కషన్లో తెలుస్తుంది. గొప్ప డైరెక్టర్. అసలు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఖుషి లాంటి సినిమాలో ఒక మేరా జహాన్ సాంగ్ పెట్టమని థాట్ ఆయన ఇచ్చారు. ఒక హిందీ సాంగ్ పెడదాం అన్నారు. ఇంకోళ్ళు అయితే వేరేలాగా అంటారు, పెడదాం లాజిక్ చెప్పారు. సరే అని ఇట్లా కావాలి కరెక్ట్ రైటర్ని పట్టుకొచ్చాను నేను, అబ్బాస్ తైర్వాల్ అని. అది మన ఊర్లో రాశాడు. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది. దాంట్లో సాంగ్ని ఎంజాయ్ చేశారు కానీ దాంట్లో భావం ఏ మేరా జహా ఏ మేరా ఘర్ మేరా ఆసియా, ఇది నా దేశం, నా ఇల్లు, నాది, రౌడీలకి అంత మీకంటే పని ఏంటి అని దాంట్లో అని చెప్పి రాయించారు. భరత మాతను డబ్బులు ఇస్తే పొలిటీషియన్స్ అమ్మేస్తారని ఒక విజువల్గా ఆయన చెప్పి లాగుతుంటారు, నెడుతుంటారు, షార్ట్ తీశారు. క్లైమాక్స్లో కూడా ఒక లవ్ స్టోరీలో ఆయన రామకృష్ణ పరమహంస, లాలా లజపతి రాయ్, స్వామి వివేకానంద వాళ్ళ పేర్లన్నీ ఆయనే రాసి చెప్పాలని ఎవరను అంటే సిద్ధార్థ మేరా విద్యార్ బాంగ్లా అని స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామి యోగానంద అండ్ ది వన్ అండ్ ఓన్లీ రాయల్ బెంగాల్ టైగర్ సిద్ధార్థ డైలాగ్ రాసి అలా చెప్పారు. దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఆయన థాట్స్ వేరే లెవెల్లో ఉన్నాయని. అదే. కానీ ఆయన ఎప్పుడైతే ఎలక్షన్ లో అంత థంపింగ్ మెజార్టీ 21కి 21 సాధించి ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాక మీరు అనుకున్నారండి మీరు ఈ సినిమా కంప్లీట్ చేయగలను, నేను బయటకు తేగలనని? డెఫినెట్గా. ఎందుకంటే ముందు తను చేస్తున్న దాంట్లో సిద్ధశుద్ధ సక్సెస్ అయిన తర్వాత ఎట్లాగూ ఆల్మోస్ట్ అయిపోయింది, కంప్లీట్ చేస్తారని వెయిటింగ్లో ఉన్న ఆయన పిలిచి ఫస్ట్ ఇంకా నాతో పాటు ఇంకో సినిమా ఉంది, తర్వాత ఇంకో సినిమా స్టార్టింగ్ 10-15 రోజులు చేశారు. ఫస్ట్ ఇది చాలా రోజు వెయిట్ చేస్తున్నారు, అతను పిలిచి మీరు కంప్లీట్ చేయమన్నారు. అప్పుడు కూడా ఆయనకి శ్రమ కలగకుండా, ఎందుకంటే మళ్ళీ వదిలి గిలాంగానే సినిమాకి వెళ్ళిపోయారు అంటారని ఆయన 3 hours 4 hours ఎన్ని గంటలు వస్తే పక్కనే అక్కడే ఒక షెడ్యూల్లో మొత్తం షూటింగ్ ఫినిష్ చేశాం. అదేలేండి. జ్యోతికృష్ణ అని డైరెక్టర్గా మీరు దీనికి మీరు అప్పచెప్పారా? తను పవన్ కళ్యాణ్ గారిని అడిగారా? పవన్ కళ్యాణ్ గారి యాక్సెప్టెన్స్ ఉన్నదా, లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో జ్యోతికృష్ణ చేత చేయించారా సార్ సినిమా? కదా, అన్నీ మీరు అడిగిన 2-3 అన్నీ కలిసి ఉన్నాయి అందులోనే. ఒకటి బై నేచర్ తను ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. తను వచ్చిన తర్వాత ఇది అంత ఈజీ కాదండి. ఇటువంటి సినిమాని హ్యాండిల్ చేయడం చాలా మెచ్యూరిటీ ఉండాలి. సోషల్ కాదు ఇది. ప్లస్ టెక్నికల్గా ఇప్పుడు నేను చెప్పినట్టు 3 hours 4 hours ఆయన టైంతో పాటు 7-8 మంది ఆర్టిస్టుల కాంబినేషన్ తోటి ఫినిష్ చేయాలి. 5 కెమెరాలు పెట్టి చేయాలి. దానికి ఆ టైంకి వస్తే అందులో ఫస్ట్ టైం డిఫీట్ సినిమా అయిన తర్వాత ఫస్ట్ టైం కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలి. అసలు ఇంకోళ్ళైతే కదా భయం వేస్తుంది, షేక్ అయిపోతుంది. ఆయన ఉట్టి పవన్ కళ్యాణ్ ఉట్టి పవర్ స్టార్ కాదు, ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. సో దాన్ని నిజంగా చెప్పాలంటే మొన్న ఆయన మెచ్చుకున్న ట్రైలర్ చూసి ఎట్లా ఉన్న సినిమా ఏ స్టేజ్కి తీసుకొచ్చా, నువ్వు లేకపోతే ఇంత లెవెల్కి వచ్చేది కదా అని అప్రిషియేట్ చేశారు. ఆయన డైరెక్టర్ మైండ్ ఉన్న ఆయనే అలా అన్నారంటే మంచి కాంప్లిమెంట్ అండి. అంటే ఇప్పుడు క్రిష్ కదా ముందు ఈ కథను తయారు చేసింది. జ్యోతికృష్ణ వచ్చిన తర్వాత కథకి సంబంధించి తన ఐడియాలజీ ప్రకారం ఏమైనా మార్చడం జరిగిందా? అవునండి, డెఫినెట్గా. అసలు అంటే మొత్తం ఇంకా చాలా తీయాల్సి చాలా ఉండేది. ఇప్పుడు పార్ట్ 1 అవడంతో టోటల్ సెకండ్ హాఫ్ మొత్తం ట్రావెల్ మొత్తం మార్చేసాడు. తర్వాత బిగినింగ్ కూడా దానికి బిగినింగ్ నుంచి ఒక ప్లాన్ ఉండి ఇలా వెళ్ళాలని టోటల్ స్ట్రక్చరే మారిపోయింది. అంతే. పార్ట్ 2 మరి ఎప్పుడు చేస్తారు సార్? డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఐ హోప్
ఇప్పుడేం నమ్మకమే కదా, నమ్మకం అనేది మామిడి దీంట్లో డైలాగ్ కూడా పెట్టాడు. అంటే నమ్మకం ఏంటంటే ఇది డెఫినెట్గా సూపర్ హిట్ అవ్వాలి, అయితేనే కదా పార్ట్ 2 వాల్యూ అవుతుంది. అయిన తర్వాత డెఫినెట్గా చేస్తాం. ఇప్పుడు నేను చెప్పిన టెక్నాలజీని యూజ్ చేసి మొత్తం ముందు టోటల్ ఆయన టైంని కూడా వేస్ట్ చేయకుండా ఇది సినిమాని మొత్తం రెడీ చేసి ఏంది అన్ని కూడా షూట్ చేసి ఆయన ఎక్కడెక్కడ కావాలి ఎక్కడెక్కడ అవసరం అది మాత్రం చేసి అలాగూ వేరే లెవెల్ సినిమా చేద్దామని ప్లాన్ ఉంది. సినిమా ఎవ్రీథింగ్ ఆన్ సక్సెస్, అంతే, డిపెండింగ్ ఆన్ ది సక్సెస్. అదే మీరే అన్నారు కదా గ్యారంటీగా అవుతుంది, పార్ట్ 2 గ్యారంటీగా తీస్తామని చెప్తున్నారుగా మీరు. అంటే మీరు ఇప్పుడు పాన్ ఇండియాగా ఈ సినిమాని తీసుకురావడానికి ఈ సనాతన ధర్మం అన్నది ఈ రోజున కంట్రీ మొత్తం మీద సనాతన ధర్మం అనే నినాదంతో దద్దరిల్లిపోతుంది దేశం. దానికోసమా మీరు దీన్ని పాన్ ఇండియాకి తీసుకెళ్లారు? అప్పుడు సనాతన ధర్మం అనే థాట్తో చేయలేదు. అప్పుడు ఏంటంటే ఈ సబ్జెక్టు నా సౌత్ కంటే నార్త్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఇది 17th century పీరియడ్ ఫిల్మ్ కదా, దాంట్లో క్యారెక్టర్ ఔరంగజేబు ఉన్నాడు కదా. సో అందువల్ల ఇది మామూలు సినిమా మార్కెట్, పెద్ద సినిమాలు కమర్షియల్ సినిమాలు డబ్ చేస్తే ఇంకో హిందీలో బాగా బిజినెస్ అవుతాయని చేయలేదు ఈ సినిమాని. ఈ సబ్జెక్ట్కి నార్త్ ఇండియాకి మోర్ కనెక్ట్ అవుతుందని యూనివర్సల్ సబ్జెక్ట్ అని మేము పాన్ ఇండియా ఫిల్మ్ అనౌన్స్ చేసాం. సో ఈ సబ్జెక్ట్లో మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఎలా చెప్పాలి అనేది నా సినిమాల్లోనే మామూలుగా రెగ్యులర్గా ఉంటుంది. ఆ థాట్ ఒకటి ఉంది. తోటి ఇప్పుడు కరెక్ట్గా కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం కూడా దీనికి సనాతన ధర్మం బాగా యాడ్ అయింది, అగ్నికి ఆజ్యం పోసినట్టు అయిందంటారా? అంటే ఇప్పుడు ఈ ఆంధీ అని అంటే హిందీ మాట ఆంధీ అంటే తుఫాన్ అదే మనం యాక్చువల్గా క్లైమాక్స్ అలాగే ఉంటుంది. సో దాంతో అది హిందీలో వచ్చాడు, ఆంధీ అని అనాల్సి వచ్చింది. అది కరెక్ట్గా సింక్ అయింది, కరెక్ట్ పర్ఫెక్ట్ గా సింక్ అయింది. మీ డైలాగ్ కూడా ఉంది కదా, ఆ డైలాగే ఆయన బేసిక్లీ ఔరంగజేబు కదా, ఆయన తెలుగు చెప్పడు కదా. అవును, ఆంధీ అర్థమయ్యేటట్టుగా ఆంధీ వచ్చేసింది అని వచ్చేసింది తెలుగున్న, ఆంధీ అనేది హిందీ మాట. హిందీలో చెప్పి ఆంధీ అక్కడ బాగా కనెక్ట్ అవుతుంది. అంటే నరేంద్ర మోడీ గారు అన్న తర్వాత మీరు కనెక్ట్ చేశారండి ఆంధీ అని? అదే చెప్తుంది, మన తుఫాన్ అనేది ఉంది, బట్ తుఫాన్ హిందీలో ఆంధీ కదా అంటాం. అది మీరు ముందే అనుకున్నది, అది అంటే థాట్. అది ఇప్పుడు ప్రాసెస్ లో ఆందోళన పెట్టారు అనమాట. నేను అంటున్న పాయింట్ అదే పాయింట్నే, మోడీ గారు అన్న తర్వాత మీరు దాన్ని అడాప్ట్ చేయాలి. తుఫాన్ అనేది ఉంది, మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఓకే, ఉంది మన ట్విస్టర్ లాగా తుఫాన్ వచ్చేసిందని అంట, కానీ హిందీలో ఆంధీని అంట, కాబట్టి ఇప్పుడు ఆంధీ కనెక్ట్ అయింది అంటున్నాను. అదేలేండి, అదే. తర్వాత ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏదో ఉన్న క్యారెక్టర్ ని వాడుతున్నారు, తెలియకండి. ఏమైందంటే హరిహర వీరమల్లు అని పేరు పెట్టగానే అప్పట్లో ఎవరు ఆలే ఎవరో రాశారని, హరిహర రాయలు బుక్కరాయలు, అది విజయనగర సామ్రాజ్యం, అదేదో తీస్తున్నారు. అప్పుడు సానా అదెవరో ఆయన ఏదో పేరు రాశారు, యోధుడిది వక్రించి చేస్తున్నాను. వాళ్ళు అపోహ, అది కథ తెలియక అలాగ అనుకోండి. అసలు దీంట్లో ఏమీ లేదు. దీంట్లో మాకు చైల్డ్హుడ్లో ఈ పేరు ఎందుకు పెట్టాము, హరిహర వీరమల్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, డైరెక్ట్గా ఒక బిగినింగ్ ఎపిసోడ్ లో ఉంది. ఒక ఏమంటారు, ఫ్లడ్స్ లో ఒక బిడ్డ వాటర్ లో కొట్టుకొచ్చి ఎక్కడో ఒక గుడి దగ్గర దొరికేదానికి రిలవెంట్ గా పేరు పెట్టినట్టు. అంటే హరిహర, విష్ణువు శివుడు, ఈ ఒక వీరుడు దొరికాడని పేరు పెట్టింది తప్ప హరిహర రాయలు బుక్కరాయలకి సంబంధం లేదు, అసలు కథ లేదు. అప్పుడు అది ఎవరు ఆయన చెప్పిన యోధుడి కథ కాదు, అసలు ఏం సంబంధం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.